ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతియే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మాఘ పురాణం 3వ అధ్యాయం, వింధ్య పర్వత వృత్తాంతము, గంధర్వుని చరిత్ర పారాయణం. వశిష్ఠ మహర్షి దిలీప చక్రవర్తితో ఈ విధంగా అంటున్నారట: ఓ దిలీప భూపతి, నేను వివరించు విషయాలని శ్రద్ధగా ఆలకించి గ్రహించు. ఇది చాలా పురాతనమైనది. ఒకనాడు వింధ్యాచలము, హిమాచలము వీటి మధ్యన ఉన్న ప్రాంతంలో కరువు కాటకాలొచ్చి ప్రజలు చాలా ఇక్కట్లకి లోనయ్యారు. త్రాగడానికి నీరు కానీ, తినడానికి తిండి కానీ లేక ప్రజలు కటకటలాడిపోయారు. పశువులకు సరైన మేత లేక నశించిపోసాగాయి. ప్రజలు ఆర్థిక బాధలకు అలమటించిపోయారు. ఇంకా వారేమి ఈ యజ్ఞయాగాదులు క్రతువులు చేయగలరు? దేవతార్చనలు కానీ, ధర్మ కార్యములు కానీ లేవు. అడవులలో తపస్సు చేసుకునే మునీశ్వరులు కూడా ఈ కరువు కాటకాలకి తట్టుకొనలేక వలసపోసాగారు. ఈ ప్రాంతమున ప్రవహించే రేవా నదీ తీర ప్రాంతమంతా నీరు లేక ఫలవృక్షములు, పంట భూములు ఎండిపోసాగాయి. కనీసం త్రాగడానికి నీరు కూడా లేని పరిస్థితి దాపురించింది. ఆ అడవి అందే బహుముఖ ప్రజ్ఞాశాలియు తపోధన సంపన్నుడైన భృగు మహర్షి కూడా నివసించారు. ఈ అనావృష్టి ప్రభావం ఆయనకి కూడా తగిలింది. ఆయన కూడా ఈ నీచ నికృష్ట కరువు కాటక పరిస్థితిని భరించలేకపోయాడు. ఎంతో కాలం నుండి ఉంటున్న ఈ ప్రాంతాన్ని విడువలేక చివరకు హిమాలయ ప్రాంతానికి వలస వెళ్ళారు. ఆ హిమాలయ పర్వత ప్రాంత పడమటి దిక్కున ఒక కొండ చర్య ఉంది. ఈ కొండ చర్య అక్కడ ఉన్న కైలాస పర్వతానికి సమీపంలోనే ఉంది. హిమాలయ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉండడం వల్ల కైలాస పర్వతం వెండి కొండలాగా ప్రకాశించసాగింది. ఆ ప్రాంతమంతా ఇంద్రనీలములచే నిక్షిప్తమై ఉండడం వల్ల వాటి కాంతితో అది ధగధగా మెరవసాగింది. ఆ కొండ వద్దకు తరచు మహర్షులు, జ్ఞానులు, సిద్ధులు, తపోశక్తి సంపన్నులు ఇత్యాదులందరూ వచ్చి ఆ శ్రీమన్నారాయణుని భక్తి భావాలతో స్తుతించి వేనోళ్ల కొనియాడి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయేవారు. యక్ష కిన్నెర కింపురుషాది గంధర్వులందరూ విహారానికై ఆ ప్రాంతానికి వచ్చేవారు అని చెప్పగా, దిలీప చక్రవర్తి, మహాత్మా, ఈ పర్వత వైశిష్ట్యత కడు రమ్యంగా ఉంది, ఇంకా వింతగొలుపుతూ ఉన్నది. మరిన్ని విశేషములు విన్నవించవలసిందిగా కోరుతున్నాను. నాకు తెలియని విషయములు ఎన్నో మీకు తెలిసి ఉంటాయి. మీరు విజ్ఞాన సంపన్నులు, సర్వశాస్త్రములు మీకు కరతలామలకములే. కాబట్టి మీ నుండి మరికొన్ని కొత్త విషయాలని వినాలనే కుతూహలంతో ఉన్నాను అన్నాడు. అప్పుడు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు: రాజా, విషయ పరిజ్ఞానము సంపాదించుకొనాలి అనే నీ కుతూహలము మిక్కిలి శ్లాఘనీయమైంది. నీ అభీష్ట ప్రకారమే విన్నవిస్తాను, శ్రద్ధగా గ్రహించు. వింత వింత వన్యమృగములు, పలు రకముల పక్షులతో నిండి ఉన్న ఈ పర్వతరాజము మిక్కిలి చిత్రమైనది, చాలా వింత గొలుపుతూ ఉంటుంది. ఇందు ఉన్న చెట్లు చిత్రాతి చిత్రములైన వర్ణములతోనూ ఫల పుష్పాదులతోనూ నిండి ఉండి చాలా రమ్యంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పర్వతరాజము 30 యోజనముల పొడవు, 10 యోజనములు ఉన్నతమై అలరారుతూ ఉంటుంది. ప్రకృతి సౌందర్యమంతా సంతరించుకున్న ఈ పర్వతరాజము వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ పర్వతము యొక్క అందచందాలకి, సుందర నయనానందకర దృశ్యములకి ఆశ్చర్యపడి కడు సంతసించినాడు. తాను తదేక దీక్షతో తపస్సు చేసుకొనుటకు ఇదే అనువైన ప్రాంతము అని ఎంచుకుని అక్కడే తన ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకొనసాగాడు. ఇట్లు కొంతకాలం గడిచిపోయింది. భృగు మహర్షి యొక్క తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నది.
అత్యంత పరమ నిష్ఠాగరిష్ఠుడగు భృగు మహర్షికి ఆ ప్రాంతం ఎంతో తగినట్లుగా ఉంది. భృగు మహర్షి సంతృప్తిగా తపస్సు చేసుకొనసాగాడు. ఈ విధంగా ఉండగా ఒకనాడు ఒక పులి ముఖము కలిగినటువంటి గంధర్వుడు భార్యా సమేతుడై ఆ పర్వతము మీదికి వచ్చి విహరిస్తూ తపమాచరించుకుంటూ ఉన్న భృగు మహర్షిని చూశాడు. మహర్షి పట్ల ఆకర్షితుడై తన వృత్తాంతమును ఈ విధంగా విన్నవించుకోసాగాడు. ఓ మహాత్మా, తమరు తపోశక్తి సంపన్నులు, సర్వజ్ఞులు కావున మీరు దయతలచి నా కష్టములను కడతేర్చండి అని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అప్పుడు భృగు మహర్షి, గంధర్వ, నీకొచ్చిన కష్టమేమిటి? నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావు? నీ వృత్తాంతమంతా నాకు తెలుపు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ గంధర్వుడు ఈ విధంగా చెబుతున్నారు. ఓ భృగు మహర్షి, నా కష్టముని ఏమని విన్నవించగలను? నాకు పూర్వజన్మ పుణ్యఫలమున స్వర్గము ప్రాప్తించింది. కానీ ఎందుచేతనో నాకు ఈ పులు ముఖము కలిగినది. నాకు ఈ దురవస్థ ఎందుకు కలిగినదో తెలియకున్నది. నేను చేసిన పాపమేమిటో తెలియకున్నది. ఈ పులి మొహముతో కడు బాధలు పడుతున్నాను. ఎవరికి నా మొహము చూపించలేకపోతున్నాను. నన్ను చూసిన వారందరూ నేనొక పులినని పలకరించటం లేదు. ఇక ఈమె నా భార్య, అత్యంత రూపలావణ్యము గలది, మిక్కిలి గుణవంతురాలు, మహాసాధ్వి. నా ఈ వికృత రూపము వలన నేనందరికీ దూరమైపోతున్నాను. కావున నాకు ఈ రూప కారణమును తెలిపి దాని నివారణోపాయమును కూడా తెలపండి అని వేడుకుంటున్నాను అన్నాడు. దానికి వశిష్ఠ మహాముని విని గంధర్వుని వృత్తాంతము, అతని దీనాలాపనలను విని అతని వికృత రూపమును చూసిన ఈ భృగు మహర్షి హృదయము ద్రవించింది. తన హృదయాన్ని ఎవరో కలచివేసినట్లయ్యింది. వికృత రూపములో ఉన్న ఆ గంధర్వునికి ఎట్లయినా తన శక్తి కొలది సాయము చేయాలి అని నిశ్చయించుకున్నవాడై, ఓ గంధర్వ కుమార, నీవు మిక్కిలి దురదృష్టవంతుడివి, భాగ్యహీనుడవు. నీ అదృష్టహీనత వల్లే నీకు ఈ దురవస్థ కలిగింది. మనిషిని కృంగదీసేవి మూడు. అవి పేదరికము, పాపము, దురదృష్టము. ఇవే మనిషిని కృంగదీస్తాయి. కావున వీటిని నివృత్తి చేసుకొనాలి. ఇది ఒక్క మాఘమాస స్నానము వలననే సాధ్యము. దీనికి అదియే పరమౌషధము. మాఘమాస స్నానమును ప్రతి వారును జాతి, కుల, మతము అన్న భేదాలు లేకుండా జనులందరూ ఈ మాఘమాస స్నానము చేసి తమ తమ పాపాలని నివృత్తి చేసుకొనవచ్చు. కాబట్టి నీవు కూడా నీ భార్యతో సహా ఈ మాఘమాస పర్వదినములందు నదీ స్నానాన్ని ఆచరింపు. నీకు శుభములు చేకూరగలవు. ఇది మాఘమాసమే కావున మీరిద్దరూ నదీ స్నానం చేసి పవిత్రులై విష్ణు పూజలు నిర్వర్తించండి. మీకు మేలు కలుగుతుంది అన్నాడు. మాఘమాస నదీ స్నానం చేసుకోగానే నీ కష్టములు తొలగిపోతాయి. భయపడకు, నీ మనోవాంఛ నెరవేరుతుంది అని మునిపుంగవుడు మాఘమాస విశిష్టతను వివరించారు. గంధర్వుడు అతని భార్య కూడా శ్రద్ధగా ముని చెప్పినది విన్నారు. మాఘమాస మాహత్యాన్ని గ్రహించారు. వెంటనే సమీపముందున్న నదిలో సతీ సమేతంగా ఆ గంధర్వుడు ముని చెప్పినట్లే స్నానం చేశాడు. అంతే, వెంటనే అతనికున్న పెద్ద పులి మొగము గల రూపము పోయి అందమైన ముఖవర్చస్సుతో వెలిగిపోసాగాడు. భర్తను చూసిన ఆ గంధర్వ భార్య ఆనందంతో తబ్బి ఉబ్బిప్పైపోయింది. మిక్కిలి తేజస్సుతో సుందరమైన ముఖవర్చస్సుతో ప్రకాశిస్తున్న భర్తను కౌగిలించుకున్నది. అమితానందంతో ఆ గంధర్వ దంపతులు ఆనంద సాగరంలో ఓలలాడారు. కొంతసేపటికి ఆ గంధర్వ దంపతులిద్దరూ తేరుకొని మునిశ్రేష్ఠుడైన భృగు మహర్షి వద్దకు వచ్చారు. వారిద్దరూ మహర్షికి సాష్టాంగ దండ ప్రమాణములు చేసి భృగు మహర్షిని వేనోళ్ల కొనియాడి తన నిజ నివాసానికి వెళ్ళిపోయారు. భృగు మహర్షి వారిని హృదయపూర్వకంగా దీవించి పంపించి వేశారు.
ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రను వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి విన్నవించి, రాజా, విన్నావు కదా ఈ మాఘమాస ప్రత్యేకత. కాబట్టి మాఘమాసంలో కేవలం నదీ స్నానమాచరించడం వల్ల ఎంతటి పుణ్యఫలం సిద్ధిస్తుందో తెలుసుకున్నావు కదా. మాఘమాస నదీ స్నాన మహిమ ఎంతటి మహత్తు కలదో తెలిసిందా అన్నారు. దీనితో మాఘపురాణం 3వ రోజు పారాయణం కూడా ముగిసింది. తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం. నమస్కారం.